90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే ఉషా గారు. మైండ్ఫుల్ మిలీనియర్ లివ్ రిచ్ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్ 28. ప్రతి ఎపిసోడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాన్ని నేర్పించింది, గుర్తు చేసింది, అవగాహనని కల్పించడంలో నో డౌట్ అండి. ఎందుకంటే గ్రాటిట్యూడ్ ఎలా వర్క్ అవుతుంటుంది, మెంటల్ హెల్త్ ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, మన బిలీఫ్ సిస్టమ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మన నమ్మకాలే రేపటి రోజున మన వ్యాపారానికి పునాది అవుతూ ఉంటుంటాయి. అటువంటి పాజిటివ్ వర్డ్స్ అన్ని ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఏదో ఒక పాయింట్ టచ్ అవుతుంది. హెల్త్ దగ్గర నుంచి మనం మొదలు పెడితే ప్రతి పాయింట్. చాలా మంది గిరిగీసుకొని బతకడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం. అది ఫ్యామిలీ కల్చరా లేదంటే మనం పెరిగిన వాతావరణమో తెలియదు, కానీ ఇది మనం చేయలేము, మన జోనర్ ఇది కాదు, మన పరిధి ఇంతే అన్న ఒక లిమిటింగ్ బిలీఫ్స్ అండ్ దాంతోపాటు ఒక బౌండరీ తీసుకుంటూ ఉంటారు. దాన్ని బ్రేక్ చేయాలి అంటే, ఆ మైండ్ సెట్ని బ్రేక్ చేయాలి అంటే మన మైండ్ఫుల్ మిలీనియర్ ఏం చెప్తుంది, ఏ విధంగా? మీరు అన్నారు చూసారా, ఒక ఎగ్జామ్ రాసే పిల్లవాడికి కానీ అంటే ఐఏఎస్ అవుదాం అనుకుంటారు, డాక్టర్ అవుదాం అనుకుంటారు. మా ఫ్యామిలీలో ఎవరో అవ్వలేదు కదా, లేకపోతే వాళ్ళు అవ్వలేదు కదా, నేను అవ్వలేను అనేది ఒక బౌండరీ పెట్టుకుంటారు. బిజినెస్లో సక్సెస్ అవుతానా, దానికి ఒక బౌండరీ పెట్టుకుంటారు. ప్రతి దానికి ఒక బౌండరీ పెట్టుకొని దాంట్లోనే బ్రతకడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ వీడియోలో మనం ఆ మెంటల్ బ్యారియర్స్ని ఎలా బ్రేక్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. అయితే విత్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఆల్మోస్ట్ 1945లో ఒక మైల్ అంటే 1.6 కిలోమీటర్స్ పరిగెత్తడం చాలా కష్టం. అంటే చాలా కష్టం ఇన్ ద సెన్స్ 4 నిమిషాల లోపు పరిగెత్తడం అనేది చాలా కష్టం అని చెప్పేసి అందరూ నిర్ధారించారు అనమాట. ఎందుకు? ఆ టైంలో గండర్ హగ్ అనే ఒక వ్యక్తి 1945లో ఒక మైల్ని 4 నిమిషాల 1 సెకండ్లకి పరిగెత్తారు. ఇంకా అందరూ ఏం చెప్పారంటే, డాక్టర్స్ కానీ న్యూరో సైంటిస్టులు కానీ అందరూ ఏం చెప్పారంటే, ఇది బెస్ట్, దీన్ని ఎవరో బ్రేక్ చేయలేరు, ఈ రికార్డు బెస్ట్, 4 నిమిషాల లోపు పరిగెత్తడం ఇంపాసిబుల్ అని చెప్పేసి డాక్టర్లు, న్యూరో సైంటిస్టులు అందరూ తేల్చి చెప్పేశారు. అసలు ఇంపాసిబుల్ రా బాబు, ఒకవేళ పరిగెత్తాలని మీరు ప్రయత్నించినా మీకు ఒక గుండెపోటు రావచ్చు, లేకపోతే డీహైడ్రేట్ అయ్యి పడిపోవచ్చు అని చెప్పేసి వీళ్ళందరూ కంక్లూడ్ చేసేసారు. ఇదే అందరూ నమ్మేశారు, మిగతా ప్లేయర్స్ అందరూ నమ్మేశారు. ఇది ఎన్నేళ్ళు పట్టింది అంటే 9 సంవత్సరాల వరకు ఇది మైండ్లో ఉండిపోయింది. అదే బిలీఫ్ సిస్టమ్. అయితే 1954లో రోజర్ బెన్నిస్టర్ అనే ఒక వ్యక్తి ఒక మైల్ని 3 నిమిషాల 59 సెకండ్లలో క్లియర్ చేసేసాడు. ఎప్పుడు? 1954లో. అంటే ఒక్కసారి అందరూ షాక్, అరే ఇదేలా సాధ్యం రా, మళ్ళీ పరిగెత్తి హ్యాపీగా ఉన్నాడు, బ్రతికాడు, గుండెపోటు రాలేదు, లేకపోతే ఎటువంటి కళ్ళు తిరిగి పడిపోలేదు అని చెప్పి అందరికీ ఆశ్చర్యం వేసింది. మళ్ళీ న్యూరో సైంటిస్టులు, డాక్టర్లు అందరూ ఆశ్చర్యంలో, ఇతనంటే చేయగలిగాడు, మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు అని చెప్పేసి మళ్ళీ కంక్లూడ్ చేయడం మొదలుపెట్టారు. రోజర్ బెన్నిస్టర్ అంటే చాలా సపరేట్ వ్యక్తి, మీరందరూ మళ్ళీ ప్రయత్నించద్దు అని చెప్పి థీరీస్ రాయటం మొదలుపెట్టారు. ఇదైన తర్వాత జాన్ ల్యాండీ అనే ఒక వ్యక్తి అప్పటి వరకు తను ఎలా పరిగెత్తేవాడు అంటే 4 నిమిషాలు 1 సెకండ్లు, 4 నిమిషాలు 3 సెకండ్లు, 2 సెకండ్లు అలా పరిగెత్తేవాడు. కానీ ఎప్పుడైతే ఈ రోజర్ బెన్నిస్టర్ పరిగెత్తాడో తన మైండ్లో కూడా ఈ లిమిటింగ్ బిలీఫ్ బ్రేక్ అయిపోయింది. అరే అతను చేయగలిగితే నేనెందుకు చేయలేను అని తన మైండ్ సెట్లో పెట్టుకొని 3rd అటెంప్ట్లో 3 నిమిషాల 57 సెకండ్స్లో పరిగెత్తి రోజర్ బెన్నిస్టర్ రికార్డుని బద్దలు కొట్టేశాడు. ఇంక ఇప్పుడు ఏం మాట్లాడతారు ఈ న్యూరో సైంటిస్టులు లేకపోతే డాక్టర్స్, ఏం చెప్పడం మొదలుపెట్టారు, అరే ఈ రికార్డు బ్రేక్ అయిపోయింది, ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఇతను పరిగెత్తేసి కొత్త రికార్డు నెలకొల్పాడు 3 నిమిషాల 57 సెకండ్లు అని చెప్పేసి అనుకున్నారు. అయితే మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఏదో చాలా స్పెషల్ పర్సన్, జాన్ ల్యాండీ కూడా చాలా స్పెషల్ పర్సన్ అని చెప్పడం మొదలుపెట్టారు. కానీ ఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్లో ఈ లిమిటింగ్ బిలీఫ్ బ్రేక్ అయిపోయింది. 1957లో 16 మంది పరిగెత్తారు. అంటే చూడండి, 9 సంవత్సరాలు ఒక్కడు కూడా పరిగెత్తలేంది 3 సంవత్సరాల్లో జాన్ ల్యాండీ పరిగెత్తాడు, దాని తర్వాత 16 మంది ప్లేయర్స్ పరిగెత్తారు. అంటే ఇప్పుడు ఒక మైలుని 1.6 కిలోమీటర్ని 4 నిమిషాల లోపు పరిగెత్తగలగడానికి ఏం బ్రేక్ చేసింది? ఆ బ్యారియర్ ఉంది చూసారా, ఆ బ్యారియర్ని బద్దలు కొట్టారు. ఎప్పుడైతే బద్దలు కొట్టారో వాళ్ళు కూడా రికార్డులు బద్దలు కొట్టారు. ఇంకా అసలు రన్నర్స్ ఇవన్నీ ఎప్పుడో గురించండి. అంతెందుకు, మన క్రికెట్లో చూసుకుంటే 300 బాల్స్లో 50 ఓవర్లలో 260, 270 రన్స్ కొట్టేవాళ్ళు. కానీ ఒక వ్యక్తి
తన స్కోరే 200 కొట్టాడు. ఎప్పుడైతే 200 స్కోరు సచిన్ గారు కొట్టారో వాళ్ళకు కూడా లిమిటింగ్ బిలీఫ్ బ్రేక్ అయ్యింది అనమాట. అది ఎలా అంటే చూడండి, ఎప్పుడైతే 200 కొట్టారో అతన్ని దైవంగా భావించే సెహ్వాగ్ అరే మా గురువు కొట్టాడు కాబట్టి నేను కొట్టగలను చెప్పి తను ఆ రికార్డు కొట్టాడు. అరే వీరేంద్ర సెహ్వాగ్ కొట్టాడు కదా అని చెప్పేసి తర్వాత ఏం చేశాడు, రోహిత్ శర్మ ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు కొట్టాడు. సచిన్ కాకుండా 11 మంది ఆ రికార్డు కొట్టారు. ఇక్కడ ఏం బ్రేక్ అయ్యాయి, ఆ మెంటల్ బ్యారియర్, ఆ లిమిటింగ్ బిలీఫ్స్, ఆ ఫియర్స్ అన్నిటిని ఒక్కసారి కనుక మీరు కూడా బద్దలు కొట్టగలిగితే, ఒక సచిన్ గారు ఎలాగైతే కొట్టి మిగతా వాళ్ళని ఇన్స్పైర్ చేశారో, ఎలాగైతే రోజర్ బెన్నిస్టర్ తన రికార్డు కొట్టి ఇంకా ఎంతోమందిని ఇన్స్పైర్ చేశాడో, మీరు కూడా మీరు అనుకున్న రంగంలో ఖచ్చితంగా రికార్డు కొట్టాలి. ఆ మెంటల్ బ్యారియర్స్ని మీరు బద్దలు కొట్టగలరు. అది మీరు ఒక్కసారి బద్దలు కొట్టంగానే ఇంకా ఎంతోమందికి వస్తుంది. అసలు ఇది కూడా కాదండి, రాజమౌళి గారు కొట్టలేదా, రే తెలుగు సినిమాకే పరిమితం, ఇక్కడ వరకే పరిమితం, 2 రాష్ట్రాలకే పరిమితం అని అనుకున్నది ఆయన బ్రేక్ చేసి పాన్ ఇండియా అని పెట్టగానే ఇంకా అందరూ తర్వాత కేజీఎఫ్, పుష్ప, ఇంకా అన్ని సినిమాలు, చాలా సినిమాలు వచ్చాయి కదా. ఏంటి బ్రేక్ అయింది, బ్యారియర్ బ్రేక్ అయింది, లాంగ్వేజ్ బ్యారియర్ బ్రేక్ అయిపోయింది. అలాగే మన మెంటల్ బ్యారియర్ను కూడా మనం బ్రేక్ చేసుకోగలిగితే ఖచ్చితంగా అందరూ అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరూ సాధించలేదా, మీరే ఖచ్చితంగా ఫస్ట్ వ్యక్తి అవుతారు. మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు, మీరు అనుకున్న డబ్బు సంపాదిస్తారు, మీరు అనుకున్న ఏదైతే ఐఏఎస్ కానీ, డాక్టర్ కానీ, లాయర్ కానీ, బిజినెస్ కానీ ఏదైనా మీరు బ్రేక్ చేస్తారు. అలా మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ అండి, ఇఫ్ యూ థింక్ యూ కెన్, యూ కెన్. ఇఫ్ యూ థింక్ యూ కెనాట్, యూ కెనాట్. నువ్వు చేయగలవని నమ్ముతావా, నువ్వు చేయగలుగుతావు. నువ్వు చేయలేనని నమ్ముతావా, అది కూడా కరెక్టే, నువ్వు చేయలేవు. అదే మన మైండ్ఫుల్ మిలీనియర్లో ఇటువంటి లిమిటింగ్ బిలీఫ్స్ని బ్రేక్ చేసి మీరు ఏదైతే లక్ష్యాలు అనుకుంటున్నారో, గోల్స్ అనుకుంటున్నారో వాటిని సాధించేటట్టు మనం హెల్ప్ చేస్తామండి. నో వర్డ్స్. నిజంగా మీరు చెప్తుంటే ఎపిసోడ్ కూర్చున్నాను, నాకైతే నిజంగా మన ఆలోచన విధానాన్ని బట్టే ప్రతి నమ్మకం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరైతే ఉంటూ ఉంటారో చాలామంది డబ్బు, వ్యాపారం, ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యామిలీ, రిలేషన్షిప్స్, పిల్లలకి సంబంధించి ప్రతి ఒక్క దానిపైన ఒక్కొక్క నమ్మకం ఎక్కడో వాళ్ళని ఆపుతూ ఉంటుంది. దాన్ని మన భాషలో చెప్పుకోవాలంటే ఒక బ్లాగ్గా మనం మాట్లాడుతుంటాం. జనరల్గా క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందండి అసలు, అంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు. జనవరిలో 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. 9 రోజుల పాటు మైండ్ఫుల్ మిలీనియర్ ప్లస్ మనీ మేనిఫెస్టేషన్. మనం వీటిల్లో ఎన్నో టాపిక్స్ మాట్లాడతాం. మనీని ఎలా ఆకర్షించాలి, మనీ మైండ్ సెట్ ఏంటి, అసలు రిసీవింగ్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా, మేనేజింగ్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం. హ్యాబిట్స్ గురించి, ప్రొక్రాస్టినేషన్, మనకి ఏవైతే భయాలు ఉన్నాయో వీటన్నిటిని తొలగించుకొని ఒక అద్భుతమైన లైఫ్ని ఎలా లీడ్ చేయాలనుకుంటే ఈ 9 రోజులు చాలా హెల్ప్ అవుతుంది. దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకే, పండగ తర్వాత వెంటనే ఫ్రెష్ మైండ్తో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సో జనవరి 16th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దీనికి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి.